నాకు తెలుసు, నేను ఎక్కడ దేవుని యొక్క వాక్యం ప్రకటించినా ఆ రాత్రి సభల్లో కొంతమంది కొంచెం కంగారు పడతారు. అయ్యగారికి రాత్రి ఫోన్లు కూడా వచ్చాయి, మీకు తెలియదేమో మరి. అర్థమైందా? అయ్యగారు మరి మీకు చెప్పలేదేమో, ఆయనకి ఫోన్లు కూడా వచ్చాయి. ఎందుకు అట్లా జరుగుతుంది? యథార్థంగా ఎప్పుడైనా ఉన్నది ఉన్నట్టుగా చెబితే, మా శ్రీకాకుళం జిల్లాలో ఒక సామెత ఉంది. ఉన్నది ఉన్నట్టుగా చెబితే ఊరు నాయుడికి కోపం వచ్చిందంట. అంటే ఉన్నదానికి కొంతమంది ఇష్టపడరు, ఉన్నది చెప్పనివ్వరు. అర్థమైందా? కాబట్టి ఒకవేళ వారు బాధపడినప్పటికీ సత్యమేవ జయతే, ఎప్పటికైనా సత్యమే జయిస్తుంది. అది నీకు ఇష్టం ఉండొచ్చు, ఇష్టం లేకపోవచ్చు, కష్టంగా ఉండొచ్చు. కొన్ని మాటలు నీ హృదయానికి గోచరమైనప్పుడు కష్టంగానే ఉంటాయి. అయినా మనం దాన్ని స్వీకరించుకోవడంలో ఉంది. నిజమే కదా అని ఆలోచన ఏమని వస్తుందో అప్పుడు ఆ వాక్యము వాళ్ళ మధ్య ఫలిస్తుంది. ఇవాళ కాకపోతే రేపైనా ఆలోచనలో మాత్రం పడతారు. వెంటనే ఎవరు ప్రభువులోకి వచ్చారు, ఏదో సందేశం విన్నారు, అందరూ వెంటనే మారు మనసు పొందుతారు అనేది కల్లా. అది జరిగే పని కాదు. దానికి మనం విత్తనం వేసాము, అది ఫలించడానికి కొంత సమయం పడుతుంది. ఈలోగా మనం ఏం చేయాలంటే ప్రార్థన చేయడమే. దేవునికి స్తోత్రము కలుగునుగాక. మరి రాత్రి సందేశం మీరందరూ విన్నారని అనుకుంటున్నాను నేను. మరి క్రైస్తవులకి ఎవరికైనా బాధ కలిగిందా రాత్రి సందేశం? నాకైతే ఎవరికి బాధ ఉండదు. ఎందుకంటే మనకి తెలుసు, వాక్యం తెలుసు కాబట్టి మనకి బాధ అనిపించదు. వాక్యము తెలియని క్రైస్తవేతరులకు కొంచెం బాధ అనేది కలుగుతుంది. మనం ఏది చెప్పినా ఎన్ని చెప్పినా వింటారు. విగ్రహము అనే ఒక మాట ఎత్తితే వాళ్ళకి ఎక్కడ లేని మనిషికి వచ్చినంత కోపం వచ్చేద్ది వాళ్ళకి. నేను ఎరుగుదును, కానీ ప్రభువు చెప్పమన్నారు, మనం చెప్పాము. లేనిది చెప్పము, ఉన్నది చెప్పకుండా ఉండలేను. అదే నా టైటిల్, లేనిది చెప్పను, ఉన్నది చెప్పకుండా ఉండలేను. ఇప్పుడు ఒక మాట చెబుతాను వినండి. అబద్ధం ఆడడం నేరమా కాదా? అది అంత సింపుల్గా అంత అసలు నేరమా కాదా? నేరమే. అబద్ధం ఆడడం నేరమైనప్పుడు సత్యం చెప్పకపోవడం కూడా నేరమే. నిజం మాట్లాడకపోవడం కూడా నేరమే. నిజాన్ని దాయకూడదండి. ఆ నిజమే ప్రభువైన యేసు. దేవునికి స్తోత్రం. ఆయనే చెప్పాడు, నేను సత్యమయ్యున్నాను అని. సత్యసంధుడైన దేవుని గూర్చి చెప్పకపోతే మనం ఆయన్ని దాచేసినట్టు అర్థం. కాబట్టి బాధపడేవారు బాధపడనివ్వండి. ఏదో ఒక దినాన వాళ్ళ హృదయంతో ప్రభువు మాట్లాడతాడు. మంచిది. ఈ సమయంలో ఇర్మియా గ్రంథము 17వ అధ్యాయం. కొద్ది నిమిషాలు మనం దేవుని యొక్క వాక్యాన్ని ధ్యానం చేద్దాం. ఇర్మియా గ్రంథం 17వ అధ్యాయం 5, 6, 7, 8 వచనాలు చదువుతూ 11వ వచనం కూడా చదువుదాం. యెహోవా ఇలాగు సెలవిచ్చి ఉన్నాడు, నరులను ఆశ్రయించి కాలిన నేల యందును వాడు ధన్యుడు. దాని వేళ్ళు తన్నును, భయపడదు.
11వ వచనం. చాలు, దేవునికి స్తోత్రం చెబుదాం. యెహోవా ఇలాగు సెలవిచ్చుచున్నాడు. 5వ వచనం. నరులను ఆశ్రయించి శరీరులను తనకు ఆధారముగా చేసుకొనుచు తన హృదయమును యెహోవా మీద నుండి తొలగించుకుని వాడు శాపగ్రస్తుడు అన్నాడు. నేను మీకు 3 వాడులు చెబుతాను. ఎన్ని వాడులు? 3 వాడులు. మొదటి వాడు శాపగ్రస్తుడు, రెండవ వాడు ధన్యుడు, మూడవ వాడు అవివేకి. ఈ వాక్యం జాగ్రత్తగా మీరు మనసులో ఉంచుకోండి, వినండి జాగ్రత్తగా. మొదటివాడు శాపగ్రస్తుడు 5వ వచనంలో ఉంటుంది. రెండవ వాడు 7వ వచనంలో ఉంటుంది, ధన్యుడు. మూడవ వాడు 11వ వచనంలో ఉంటుంది, వాడు అవివేకి. ఇప్పుడు మొదటి వాడిని గురించి ధ్యానం చేద్దాం. మొదటివాడు ఎవరు? శాపగ్రస్తుడు. శాపగ్రస్తులు ఎవరండి? ఎవరు శాపగ్రస్తులు? నరులను ఆశ్రయించి శరీరులను తనకు ఆధారముగా చేసుకొనుచు తన హృదయమును యెహోవా మీద నుండి తొలగించుకొనువాడు శాపగ్రస్తుడు. నరులను ఆశ్రయించాడంట, శరీరులను తనకు ఆధారముగా చేసుకున్నాడంట, తన హృదయాన్ని దేవుని మీద నుండి తొలగించుకున్నాడంట. అట్టివాడు శాపగ్రస్తుడు, శపింపబడినవాడు. అంటే వాడికి దేవునితో పని లేదు. మనుష్యులుంటే చాలు, మనుష్యుల మాట ఉంటే చాలు, మనుష్యుల స్నేహం ఉంటే చాలు, మనుష్యుల గొప్పతనం ఉంటే చాలు. నరులను ఆశ్రయించి శరీరులనే తనకు ఆధారముగా చేసుకొనుచు తన హృదయాన్ని యెహోవా మీద నుండి తొలగించుకునేవాడు శాపగ్రస్తుడు. వాడు శాపగ్రస్తుడు. మరి శాపగ్రస్తుడు అనేది ఎలా అర్థమవుతుంది? ఇప్పుడు మనిషిని చూడగానే పలానా వాడు శాపగ్రస్తుడు అని ఎవరైనా చెప్పగలరా? కనీసం వాడి మెడలోన బోర్డేనే ఉండాలిగా, నేను శాపగ్రస్తుడిని అని రాసుకొని తిరిగితే అయ్యో పాపం వాడు శాపగ్రస్తుడంట అని అర్థమవుతుంది. కానీ వాడు శాపగ్రస్తుడు అని, శాపగ్రస్తుడు అనేది మనకి ఎలాగ అర్థమవుతుంది? క్రిందన వాక్యం చెబుతుంది అసలు శాపగ్రస్తుడు ఎలా ఉంటాడు. చదవండి. వాడు ఎవడు? వాడు శాపగ్రస్తుడైన వాడు ఎడారిలోని అరుహావృక్షము వలె ఉండును. మేలు వచ్చినప్పుడు అది వానికి కనపడదు. అడవిలో కాలిన నేల యందును నిర్జనమైన చవిటి భూమి యందును అది. వాడు శాపగ్రస్తుడు. శాపగ్రస్తుడైన వాడు ఎలాంటి వాడంటండి? వాడు ఎడారిలోని అరుహావృక్షము వలె ఉండును. ఇక్కడ వృక్షము అని పేరు వ్రాయబడి ఉంది, కానీ నిజానికైతే అది పెద్ద చెట్టేమీ కాదు. మీరు సముద్ర ప్రాంతానికి వెళితే ఉప్పు మొక్కలు అని కొన్ని మొక్కలు కనబడతాయి. దాన్ని కాస్త తీసుకొని నోట్లో పెడితే సముద్రపు నీటి కంటే మనము వాడే ఉప్పు కంటే భయంకరమైన ఉప్పుగా ఉంటుంది ఆ చెట్టు. మీకు అనుభవంలోకి వస్తే చెప్తున్నాను. వాడు కేవలము ఉప్పు మొక్క లాంటి వాడు. అరుహావృక్షము అంటే సముద్రపు ఒడ్డున కనబడే ఉప్పు మొక్క లాంటి వాడు. అది దేనికి పనికిరాదు. కూర వండడానికి పనికిరాదు, కూరలో వెయ్యడానికి పనికిరాదు. దేనికి పనికిరాని మొక్క ఏదైనా ఉన్నదా అంటే అది అరుహావృక్షమే. వాడు అరుహావృక్షము వంటి వాడు. మేలు వచ్చినప్పుడు అది వానికి, అంటే శాపగ్రస్తులకి ఎంత మేలు వచ్చినా కనబడదండి. పొద్దస్తమానం 6 గాలాలు కష్టపడుతూనే ఉంటారండి.
కానీ సాయంకాలం వచ్చేసరికి చేతిలో చిల్లి గవ్వ కూడా ఉండదు. ఎప్పుడూ కుటుంబం అంతా దరిద్రత వెంటాడుతూనే ఉంటుంది. ఎంత సంపాదించినా కనిపించదు, కంటికి కనిపించదు. కారణం ఏంటంటే వాళ్ళు శాపగ్రస్తులు అని చెబుతుంది దేవుని వాక్యం. అరుహా వృక్షము వంటి వాడు శాపగ్రస్తుడు. వాడు ఎడారిలోని అరుహా వృక్షము వలె ఉండును. మేలు వచ్చినప్పుడు అది వానికి కనబడదు. వాడు అడవిలో కాలిన నేల యందును నిర్జనమైన చవిటి భూమి దేనికైనా పనికొస్తుందా? చవిటి భూమిలో ఏమైనా పంటలు పండుతాయా? నిర్జనమైన చవిటి భూమి. అస్సలు మనిషి అనేవాడు ఆ భూమి మీదకి వెళ్ళడు, మనుషులు తిరగరు. నిర్జనమైన చవిటి భూమి వంటి వాడు. అది శాపగ్రస్తుడైన వాడి యొక్క జీవితం. వాడు ఎందుకు పనికిరాడు, సంఘానికి పనికిరాడు, సమాజానికి పనికిరాడు, చివరకు కుటుంబానికి పనికిరాడు. దేనికి పనికిరాని ఉప్పు మొక్క లాంటి వాడు శాపగ్రస్తుడు. నేను వాడికి ఒక పేరు పెట్టాను. ఎందుకు పనికిరాని దానిని మనం ఒక మాట వాడుతాం, పొట్టు దేనికైనా పనికొస్తుందా? గాలికి ఎగరగొట్టబడి చెదరగొట్టబడడానికే తప్ప పొట్టు మరి దేనికి పనికిరాదు. కాబట్టి మొదటివాడు శాపగ్రస్తుడైన వాడు పొట్టు లాంటి వాడు. మనసులో పెట్టుకోండి, మళ్ళీ నేను అడిగితే చెప్పండి. శాపగ్రస్తుడైన వాడు ఎలాంటి వాడు? పొట్టు లాంటి వాడు. పొట్టు ఎలాగైతే దేనికి పనికిరాదో, శపింపబడిన వాడు దేనికి పనికిరాడు, దేనికి పనికిరాడు. అది అక్కడ వాడబడినటువంటి మాట. యోబు గ్రంథము 20వ అధ్యాయము 28వ వచనాన్ని చదవండి. ఇదిగో అంటే ఈ శాపగ్రస్తులైన వారి ఇంటికి వచ్చిన ఆర్జన కనబడకపోవును. ఆర్జన కనబడదమ్మా, చెప్పాను కదా ముందుగానే. ఎంత ఆర్జించినా కంటికి కనబడదు. ఎంత తినను ఆకలి తీరక ఉన్నది, కప్పుకున్నను చలి ఆగకున్నది. వాక్యములో ఇవన్నీ రాయబడి ఉన్నాయి. వారి ఇంటికి వచ్చిన ఆర్జన కనబడకపోవును. కాబట్టే ఆ శాపగ్రస్తమైనటువంటి ఆ కుటుంబమే కానీ, ఆ మనుష్యుడే కానీ వాడు పొట్టు లాంటి వాడు. మలాకీ గ్రంథము 1వ అధ్యాయము 14వ వచనమును చదువుదాం. మలాకీ గ్రంథము 1వ అధ్యాయము, నేను ఘనమైన మహారాజునై ఉన్నాను, అన్యజనులలో నా నామము భయంకరమైనదిగా ఎంచబడుచున్నది సెలవిచ్చుచున్నాడు. కాబట్టి ఇక్కడ నుండి అందరూ వినండి. కాబట్టి తన మందలో మగది ఉండగా యెహోవాకు మొక్కుబడి చేసి చెడిపోయిన దానిని అర్పించు వంచకుడు శాపగ్రస్తుడు. ఎవరు శాపగ్రస్తుడంట? వాడికి కష్టం వచ్చింది, దేవుని దగ్గరికి వచ్చాడు, ఒక మొక్కుబడి చేసుకున్నాడు. అయ్యా, నన్ను ఈ కష్టము నుండి గట్టెక్కించండి, నా కష్టము నుండి నన్ను ఆదుకోండి, నా మందలో ఏదైతే మగది ఉన్నదో ఆ మగదాన్ని నేను నీకు అర్పిస్తాను లేక బలిస్తాను అని అన్నాడు. మొక్కుబడి చేసుకున్నాడు. దేవుడేమో అతని మొక్కుబడిని గౌరవించాడు, తన పట్ల గొప్ప కార్యమే జరిగించాడు. ఇప్పుడు అనుకున్న దాన్ని, మొక్కుబడి ఏది చేసుకున్నాడో దాన్ని చెల్లించాలా వద్దా? చెప్పండి. ఏది మొక్కుబడి చేసుకున్నాడో దానినే చెల్లించాలి. మందలో ఉన్న మగదానిని దేవునికి అర్పిస్తాను అని మొక్కుబడి చేసుకున్న ఈయన ఏం చేశాడో తెలిసిన? మగది ఉండగా యెహోవాకు మొక్కుబడి చేసి
ఇదిగో మగదాన్ని మ్రొక్కుబడి చేశాడు. ఆ మ్రొక్కుబడి తీర్చడం కోసం వాడు ఏం చేశాడో తెలిసిన, చెడిపోయిన దానిని అర్పించు వంచకుడు. అది మనము దేవునికి ఇచ్చే విషయంలో జాగ్రత్తగా లేకపోతే ఖచ్చితంగా మనలను శాపం వెంటాడుతుంది, అనుమానం లేదు. నీవేది అనుకున్నావో అది ఇవ్వడం నేర్చుకోవాలి. మంచిదాన్ని ఇవ్వడానికి ముందుకు రావాలి, దేవునికి మంచివి ఇవ్వడానికే ముందుకు రావాలి. ఎందుకంటే మనము దేవునికి ఏది అడిగినా చెడిపోయిన దాన్ని అడగం. చెడిపోయిన దాన్ని ఎవడూ అడగడు, మంచిదే అడుగుతాం, మంచి ఈవులను అడుగుతాం. ఇప్పుడు మార్కెట్కి వెళ్ళాము, చెడిపోయిన దాన్ని తీసుకుని వస్తామా? మంచిదాన్ని కొనుక్కు తీసుకుని వస్తామా? మంచిదాన్నే తెస్తాం, చెడిపోయిన దాన్ని ఇప్పుడు తీసుకురాం. కానీ ఇక్కడ ఏం జరుగుతుంది? మంచిది మగది దేవునికి ఇస్తానన్నాడు. ఇస్తానన్న మనుష్యుడు చివరికి ఏం చేశాడో తెలిసిన, చెడిపోయిన దానిని తీసుకొచ్చాడు మందిరానికి, వంచకుడయ్యాడు. అట్టివాడు శాపగ్రస్తుడు. శాపగ్రస్తుడైన వాడు ఎలాంటి వాడు? పొట్టులాంటి వాడు. నేను మీకు 3 విషయాలు చెబుతానన్నాను. మొదటివాడు శాపగ్రస్తుడు, రెండవ వాడు ధన్యుడు, మూడవ వాడు అవివేకి. ఒకసారి ఆదాము యొక్క పిల్లలు ఇద్దరు దేవుని సన్నిధికి వచ్చారు. వారిద్దరూ ఎవరంటే కయీను, హేబేలు. వారిద్దరూ దేవుని సన్నిధికి వచ్చారు. ఎందుకో తెలిసిన, బలి ఇవ్వడానికే వచ్చారు, అర్పణలు అర్పించడం కొరకు వచ్చారు. వచ్చిన తరువాత దేవుడు హేబేలు అర్పణ అంగీకరించాడు, కయీను అర్పణ తృణీకరించాడు. హేబేలు ఏం పని? గొర్రెల కాపరి. ఆయనకు మందలున్నాయి, పశువుల మందలున్నాయి, గొర్రెలు ఉన్నాయి. ఆయన గొర్రెల కాపరి కాబట్టి అతనికి కలిగిన దానిలో నుండి ఒక గొర్రె పిల్లను తీసుకొచ్చి దేవుని సన్నిధికి పట్టుకొని వచ్చి, దేవా, నీవు నాకు ఇచ్చినటువంటి మందలో నుండి ఇదిగో ఒక గొర్రె పిల్లను నీకు సమర్పించడానికి తీసుకొచ్చాను అన్నాడు. తన అన్నయ్య అయిన కయీను వ్యవసాయదారుడు. వ్యవసాయదారుడు సహజంగా ఏం చేస్తాడు? ఏదో కాయగూరలు పండించుకుంటాడు. కయీను ఏం తీసుకొచ్చాడు దేవుని దగ్గరికి? తనకు కలిగిన పంటలో నుండి తీసుకుని వచ్చాడు. తనకు ఏదైతే పంట పండుతుందో ఆ పంటలో నుండే తీసుకుని వచ్చాడు. అక్కడ తప్పు లేదనిపిస్తుంది మనకి. కయీనేమో తనకు గొర్రెలున్నాయి, హేబేలు గొర్రెలు తీసుకొచ్చాడు. కయీనేమో తనకి మంచి కాయగూరల పంట ఉంది, కాయగూరలు తీసుకుని వచ్చాడు. ఇద్దరూ అర్పణలు తెచ్చారు. కానీ హేబేలు అర్పణ మాత్రమే దేవుడు అంగీకరించాడు, కయీను అర్పణ దేవుడు. మనము తెచ్చే అర్పణలు దేవునికి అంగీకారముగా ఉన్నాయా లేవా? సహజంగా మంచివన్నీ మన ఇంటి దగ్గర ఉంచుకుంటాం, చినిగిపోయినవి బయటికి తెస్తాం. ఆ చినిగిపోయిన నోట్లు భిక్షగాడు కూడా తీసుకోడు, ముఖం మీద ఇసిరి కొడతాడు. కానీ అది ఎక్కడికి తెస్తామో తెలిసినా మనము కానుకల డబ్బాలోనికి తెస్తాం. ఎవడు చూడగా అది 4 ముక్కలైనా పర్వాలేదు, మడత పెట్టి మరి దానిలో లోపల పెడతాం. ఎవరు చూస్తారు? ఎవరు అడుగుతారు? ఎవరేసినట్టు తెలుస్తుంది? అలా కలిసిపోదాం, గుంపులో గోవిందయ్యలాగా మారిపోదాం. కానీ అది చాలా శాపం. తెలుసా మీకు ఆ సంగతి? చల్లనివి ఒక వ్యాపారస్తుడే తీసుకోడే, ఒక అడుక్కున్న ఒక బెగ్గరు భిక్షగాడే తీసుకోడే. అలాంటివి చల్లనివి తీసుకొచ్చి నీవు దేవునికి అర్పిస్తావా? దేవునికి కోపం రాదు. హేబేలు అర్పణ దేవుడు అంగీకరించాడు, కయీను అర్పణ దేవుడు తృణీకరించాడు. కారణం చెప్పగలరా?
మీకు ఏది తెలిస్తే అది చెప్పండి, నేనేమన్నా. ఒక ఆయన అర్పణ అంగీకరించాడు, మరొక ఆయన అర్పణ దేవుడు అంగీకరించలేదు. ఏమై ఉంటుంది? కారణం ఏమై ఉంటుంది? ఏంటమ్మా? శ్రేష్టమైనదా? ఎవరు అర్పించింది? హేబేలు అర్పించింది శ్రేష్టమైనది. మరి కయీను అర్పించినది? కయీను అర్పించింది శ్రేష్టమైనది కాదా? కాదని మీరు ఎలా చెప్పగలరు? ఆయనకేమో గొర్రెలు లేవు, ఈయనేమో గొర్రెలను అర్పించాడు. ఆయనేమో వ్యవసాయదారుడు, వ్యవసాయంలో తనకి ఏది ఫలసాయం ఉంటుందో, ఏ పంట ఉందో అది తెచ్చాడు. ఇందులో తప్పేంటి? మరి ఇది శ్రేష్టమైనప్పుడు అది శ్రేష్టమే కదా. మరెందుకు దేవుడు ఆ అర్పణను తృణీకరించాడు అనేదాన్ని మనము ధ్యానం చేస్తే, దేవునికి ఇష్టమైన బలి రక్తం. చెప్పండి, దేవునికి ఇష్టమైనది రక్త బలి అవసరం. ఏ పాప పరిహారము నిమిత్తమైన పూర్వకాలములో లేక పాత నిబంధన గ్రంథములో బలిని కోరాడు దేవుడు. గొర్రె పిల్లనైనను మేక పిల్లనైనను తీసుకుని రావాలి. ఆ పూర్వకాలములో ఎడ్ల రక్తమును దేవునికి సమర్పణ చేసేవారు. బాగా నిరుపేదలు అనుకోండి, కనీసం అంటే కనీసం పావురపు పిల్లనైనా తీసుకుని వెళ్ళాలి. యేసు ప్రభువుని దేవాలయానికి తీసుకుని వెళ్ళినప్పుడు దేనిని అర్పించారో తెలిసిన? వారు నిరుపేదలు కాబట్టి యోసేపు మరియలు పావురపు పిల్లలను యేసు ప్రభువు కోసం బలినర్పించారు. అంటే అది కూడా రక్తము చిందించడానికి అర్హమైనటువంటి జంతువు లేక జీవి. కాయగూరల్లో రక్తం ఉంటుందమ్మా? ఉంటుందా? వాడు బోలుడని తీసుకొచ్చాడు, బస్తాలకి బస్తాలు మోసుకొచ్చాడు. అందులో ఏమి లేదు, రక్తం లేదు. మీకు ఇప్పుడు ఒక ప్రశ్న ఉదయించాలి హృదయంలో. అవును, ఆయన గొర్రె పిల్లల కాపరి, గొర్రెల మందలు ఉన్నాయి కాబట్టి ఒక గొర్రెను తెచ్చాడు. ఇతడు వ్యవసాయదారుడు, ఏం తేగలడు? ఇతను గొర్రెలు ఎలాగూ తేగలడు. మీరు పాత నిబంధన బాగా చదివితే తనకు ఏదైతే కలిగి ఉన్నదో ఆ కలిగి ఉన్న దానిని వెల ఇచ్చి గొర్రెపిల్లను కొని ఆ గొర్రెపిల్ల దేవాలయానికి తీసుకుని వచ్చి అర్పించాలి. ఆ పని కయీను చెయ్యలేదు. దేవునికి స్తోత్రము కలుగునుగాక. ఇవ్వాలి, గొర్రెపిల్ల ఇస్తేనే దేవుడు అంగీకరిస్తాడు. అది రాబోయే యేసు ప్రభు యొక్క ఆయన గొర్రెపిల్లగా పిలువబడ్డాడు. ఇదిగో లోక పాపములను మోసుకుని పోయే దేవుని గొర్రెపిల్లగా ఆయన పిలువబడ్డాడు. కాబట్టి బలి ఇవ్వాల్సి వచ్చినప్పుడు మాత్రము ఖచ్చితంగా రక్తము చిందించబడి గొర్రెపిల్లను అర్పించాలి. కయీను ఆ పని చేయలేకపోయాడు. నిజముగా దేవుని మీద భక్తి కలిగిన వాడైతే చెప్పే ఉంటారు తల్లిదండ్రులు, ఆ కాయగూరల్ని అమ్మేసి ఆ వెల తీసుకొచ్చి ఒక గొర్రెపిల్లను కొని దేవాలయానికి తేవాలి. ఆ పని ఆయన చేయలేకపోయాడు. అందుకు హేబేలు అర్పణ దేవుడు అంగీకరించాడు, కయీను అర్పణ దేవుడు తృణీకరించాడు. అప్పుడు కయీనుకి చాలా కోపం వచ్చింది. ఎవరి మీద? ఇప్పుడు కోపం ఎవరి మీద రావాలి? దేవుని మీద రావాలి. ఎవరి మీద తీర్చాడు? ఇదేం ఘోరం అండి! సొంత తమ్ముడిని చంపేశాడు, గొడ్డలతో నరికేశాడు, భూమిలో పాతి పెట్టేశాడు. ఏం కాదులే అనుకున్నాడు, చేతులు దులుపుకున్నాడు, ఇంటికి వెళ్ళిపోయాడు. వాడు చేసిన నిర్వాకం అంతా దేవుడికి చూస్తూనే ఉన్నాడు. దేవునికి కనుమరుగైనది ఏమీ లేదు. తమ్ముడిని చంపేయడం, భూమిలో పాతేయడం, ఆ రక్తము కనబడకుండా మట్టిలో కలిపేసి, ఇవన్నీ ఎవడు చూడడం లేదనుకున్నాడు, కానీ దేవుడు చూస్తూనే ఉన్నాడు. ఒకరోజు దేవుడు సంధించాడు, కయీను నీ తమ్ముడైన హేబేలు ఎక్కడా అని అడిగాడు. దేవునికి స్తోత్రం చెప్పండి. అడగడా? మరి
నీ తమ్ముడైన హేబేలు ఎక్కడ అంటే, నేను ఆయనకి ఏమైనా కావలివాడనా, నాకు అడుగుతావేంటి, నాకు తెలియదు అనేసాడు అంతే. అవునా, తెలీదు 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 అంటున్నాడు. అయితే నీ తమ్ముని రక్తము భూమిలో నుండి నాకు, ఇప్పుడు చెప్పండి ఏమని మొరపెట్టి ఉంటుంది? ఆ రక్తం ఏమని మొరపెట్టి ఉంటుంది? చంపేశాడు కదా. చంపడంతో ఆ తమ్ముని రక్తము హేబేలు పైన పగ తీర్చుకోమని మొరపెడుతుంది. హతసాక్షులైన వారంట దేవుని బలిపీఠము క్రింద నుండి, నాథా నాథా సత్యస్వరూపి, ఎంతవరకయ్యా మీరు న్యాయము తీర్చుకుంటా ఉంటారు? మా రక్తమును గూర్చి మీరు న్యాయము తీర్చరా అని అడుగుతున్నారట ఆత్మలు. కాబట్టి ఇప్పుడు చనిపోయినటువంటి ఆ రక్తము, ఆ ఆత్మ మొరపెడుతుంది. ఆ మొర దేవుని సన్నిధానానికి వెళ్ళింది. అందుకే దేవుడు చర్య తీసుకున్నాడు, కయీను మీద ముద్ర వేశాడు. కయీనుని ఎవడైనా కనుగొని కానీ వాడికి ఏదైనా ఆదరిస్తే వాడు చచ్చిపోతాడని చెప్పేశాడు దేవుడు. అంతే, వాడు శాపగ్రస్తుడవుతాడు, వీడి శాపం వాడికి తగులుతుందన్నాడు. కాబట్టి తన మందలో మంచిది మగది ఉండగా చెడిపోయిన దానిని అర్పించు వంచకుడు శాపగ్రస్తుడు. చెడిపోయిన దానిని అర్పించు వంచకుడు శాపగ్రస్తుడు. అట్టివాడు శాపగ్రస్తుడు, అట్టివాడు పొట్టు లాంటివాడు. పొట్టు లాంటివాడు మొదటివాడు. రెండవ వాని దగ్గరికి వెళ్దాం. 7వ వచనం. నేను చాలా క్లుప్తంగా వెళుతున్నాను, చదవండి. యెహోవాను నమ్ముకొను వాడు ధన్యుడు, యెహోవా వానికి ఆశ్రయముగా నుండును. జలముల యొద్ద నాటబడిన చెట్టు వలె ఉండును. కాలవల యోరను దాని వేళ్ళు తన్నును. వెట్ట కలిగినను దానికి దేనికి భయపడదు. దాని ఆకు పచ్చగా ఉండును. వర్షము లేని సంవత్సరమున చింత నొందదు. కాపు. రెండవ వాడు యెహోవాను నమ్ముకొను వాడు ధన్యుడు. చెప్పండి, ఎవరు ధన్యులు? యెహోవాను నమ్ముకొను వాడు ధన్యుడు. మరి ధన్యుడైన వానికి మాత్రం ఏమైనా మెడలో బోర్డు ఉంటుందా? వీడు ధన్యుడు, వీడు ఆశీర్వాదం పొందాడని ఉండదు. ధన్యుడు ఎలాంటి వాడో కూడా మరలా దేవుడే చెబుతున్నాడు. శాపగ్రస్తుడైన వాడు ఎలాంటి వాడో దేవుడు చెప్పాడు. ధన్యుడంటే ఎవడిని మనము ధన్యుడనాలి? ధన్యుడైన వాడు ఎలా ఉంటాడు? వాడు జలముల యొద్ద నాటబడిన చెట్టు వలె ఉంటాడంట. ఎక్కడ నాటబడిన చెట్టు చెప్పండి? జలముల యొద్ద నాటబడిన చెట్టు వలె ఉండును. అది కాలవల యోరను నాటబడి, కాలవల ప్రక్కన ఉన్న చెట్టు ఏనాడైనా ఎండిపోతుందా? మీ ప్రాంతంలో ఎక్కువ, మాకు ఉండదు, నీరు ఉండదు. ఇప్పుడు ఈస్ట్ వెస్ట్ గోదావరి జిల్లాలలో కాలవ ప్రక్కన చెట్లు ఉంటాయి, సమృద్ధిగా చెట్లు ఉంటాయి. అందుకే మీ ప్రాంతం అంతటికి కోనసీమ అంటారు. ఆ చెట్లు ఏనాడైనా వాడిపోవడం చూసారా? ఎండిపోవడం చూసారా? ఎందుకు? కాలవల ఓరను నాటబడిన ఏ చెట్టు ఎండిపోదు. కాలవల ఓరను నాటబడి దాని ఓరను వేళ్ళు తన్నును. వెట్ట కలిగినను దానికి, వెట్ట అంటే శ్రమ, వేడి. ఎంత వేడి కలిగినా, ఎన్ని శ్రమలు వచ్చినా భయపడదు. శ్రమలకు భయపడదు ఈ చెట్టు. శ్రమలకు భయపడదు. దాని ఆకు పచ్చగా నుండును.
వర్షము లేని సంవత్సరమున చింత నొందదు, కాపు కూడా మానదు. ఈ చెట్టు కాలవల వారను నాటబడిన చెట్టు. ఎవరు ఈ చెట్టు అంటే, యెహోవాను నమ్ముకొనువాడు ఈ చెట్టులా ఉంటాడు. దేవునికి స్తోత్రం. యెహోవాను నమ్ముకొను వాడు ధన్యుడు, వాడు ధన్యుడు. అమ్ముకొనేవాడు కాడు. చెప్పండి. యెహోవాను అమ్ముకొనేవాడు కాడు, నమ్ముకొనేవాడు ధన్యుడు. వీడు చెట్టు లాంటి వాడు. మొదటివాడు శాపగ్రస్తుడు అంటున్నారు మీరు. పొట్టు. మొదటివాడు పొట్టు, రెండవ వాడు చెట్టు. ఎన్ని వాడులు చెబుతానన్నాను కదా? రెండవ వాడు చెట్టును పోలి ఉన్నాడు. కాలవల యోరను నాటబడిన చెట్టు. అది నిరంతరము ఫలాలు ఇస్తూనే ఉంటుంది. వెట్ట కలిగినను, శ్రమలొచ్చినా, అతివృష్టి అనావృష్టి కలిగిన దేనికి భయపడదు. కాలవల విశ్వాసి, దేవుని వాక్యముతో సహవాసము చేస్తున్న విశ్వాసి దేనికి భయపడడు. దేవునికి స్తోత్రము కలుగునుగాక. కీర్తనల గ్రంథం చదవండి. యెహోవా ధర్మశాస్త్రమునందు, ధర్మశాస్త్రం అంటే దేవుని వాక్యము తల్లి, వాక్యమునందు ఆనందించుచు దివారాత్రులు రాత్రి పగలు దానిని ధ్యానించువాడు ధన్యుడు. అతడు నీటి కాలవల యోరను నాటబడినదై ఆకువాడక తన కాలమందు ఫలమిచ్చు చెట్టు. ఆకువాడదు, భయపడదు. కారణం ఏంటి? ఆ చెట్టు ఎక్కడ నాటబడింది? కాలవల యోరను నాటబడింది. నీటి కాలవ దగ్గర ఉన్న చెట్టు లోతుగా లోపలికి దిగుతుంది. కాబట్టి అది ఎన్నటన్నట్టుగా ఆ నీటిని అలా పీల్చుకుంటూ చెట్టుని అలా పచ్చగా ఉంచుతుందే కానీ ఎప్పుడు వాడిపోయినట్లుగా ఆ చెట్టు కనబడదు. క్రైస్తవుడే ఆ చెట్టు. అయితే ఈ చెట్టు, క్రైస్తవ సంఘము అనే చెట్టు ఫలించాలి అంటే, అభివృద్ధి చెందాలి అంటే నీటి కాలవల వారను మనము నాటబడిన వారమై ఉండాలి. నీటి కాలవల యోరను నాటబడిన చెట్టు. నీరు లేకపోతే చెట్టు అభివృద్ధి జరగదు. ఇప్పుడు కొన్ని చెట్లు మనం ఏదైనా నాటామనుకోండి, ఆ చెట్లు సడన్గా చనిపోతూ ఉంటాయి. ప్రథమమైన కారణం ఏమై ఉంటుంది? ఏమీ లేక నీరు లేని చెట్టు ఏమవుతుంది? ఎండిపోద్ది. ఆ నీరే దేవుని వాక్యము. సంఘము ఎప్పుడైనా ఒక పచ్చని చెట్టు వలె, ఆశీర్వాదమును పొందే చెట్టు వలె ఎదగాలి అంటే ఆ చెట్టుకి వాక్యము అనే నీరు ఉండాలి. నిన్నటి దినమందు మనము ఒక వాక్యం చెబుతూ ఆ చివరి మాటలు చదవటం మానేశాం. 29 రెండవ దినవృత్తాంతముల గ్రంథం 29 7వ వచనము చదవండి. ఊరకని జస్ట్ దాన్ని మీకు జ్ఞాపకం చేస్తున్నాను. మంటపము యొక్క ద్వారములను మూసివేసి, దీపములను ఆర్పివేసి, పరిశుద్ధ స్థలమందు ఇశ్రాయేలీయులు దేవునికి ధూపము వేయకయు దహన బలులు అర్పింపకయు ఉండిరి. చాలు చాలు చాలు. ఇక్కడ 3 విషయాలు కనబడుతున్నాయి. 3 విషయాలు. ఒకటి దీపము. ఆ దీపం ఏం చేశారంటే వాళ్ళు ఆర్పివేశారు. 2 ధూపము. ధూపం కూడా వేయటం మానేశారు. 3 దహన బలి అర్పించడం మానేశారు. ఈ 3 కూడా దేవాలయములో ఉండాలి.
ప్రతి విశ్వాసిలో ఉండాలి. దేవాలయం అంటే ఏమనుకున్నాము నిన్నను? ఏది దేవాలయము? దేహమే దేవాలయం అనుకున్నాం. దేహం అనే దేవాలయములో 3 ఉండాలి వస్తువులు. 1 దీపం ఉండాలి, 2 ధూపం ఉండాలి, 3 బలి ఉండాలి, దహన బలి ఉండాలి. అవి లేకపోతే ఆ దేవాలయము నిజానికి అది దేవాలయము కాదు. ఇక్కడ దేవాలయములో దీపము ఆర్పివేశారు. దీపం అంటే ఏంటో తెలుసా? దేవుని వాక్యమే. నీ వాక్యము నా పాదములకు దీపమును, నా త్రోవకు వెలుగై ఉన్నది. అంటే ఇప్పుడు సంఘములోనైనా దేహమనే ఆలయములోనైనా ఏముండాలి? వాక్యము ఉండాలి. వాక్యము లేని సంఘం అసలు సంఘము కాదు. దేహములో దేవుని వాక్యం ఉండాలి. ఇక రెండవది చూస్తే ధూపము. ధూపము అనగా ప్రార్థనా జీవితం. అలనాడు భౌతికంగా దేవాలయములో ధూపాలు అర్పించేవాళ్ళు, ధూపం వేసేవాళ్ళు. కానీ ఇవాళ దేహమే దేవాలయం. ఈ దేవాలయానికి ధూపం ఏంటి అంటే ప్రార్థన. ప్రార్థన, పరిశుద్ధుల ప్రార్థనలు ధూపము వలె దేవుని సన్నిధికి వెళుతున్నాయంట. దేవునికి స్తోత్రం చెప్పండి. ధూపం వేసినప్పుడు ఇల్లంతా ఎలాగైతే సువాసనలు వెదజల్లుతాయో, మనము ప్రార్థన చేస్తే ఆ ప్రార్థన సరాసరి దేవుని దగ్గరికి వెళుతుందట ధూపం. ప్రార్థన లేని సంఘమైన, ప్రార్థన లేని శరీరమనే దేవాలయమైన పనికిరాదు. హర్షించడు ఆయన. వాక్యం ఉండాలి, హృదయములో వాక్యం ఉండాలి, సమృద్ధిగా ఉండాలి. క్రీస్తు వాక్యము మీ హృదయములలో సమృద్ధిగా నివసింపనీయుడి. కొలస్సీ పత్రికలో పౌలు అంటాడు, సమృద్ధిగా వాక్యము నివసింపనివ్వండి. వచ్చిన బాధ ఏంటంటే అన్నీ సమృద్ధిగా ఉంటాయి, మనకి వాక్యం ఉండదు. చూసుకోండి కావాలంటే. దేవుడు అన్నీ ఇచ్చేశాడు. ఏది నువ్వు అడగకపోయినా ఇచ్చేసే దేవుడు మన దేవుడు. ఎందుకంటే మీరు అడగకపోయినా నాకు తెలుసు మీకు ఏది అవసరమో అన్నాడు. ఆయన అన్నీ ఇచ్చాడు, కానీ అసలుదే లేదు గుండెల్లో. ప్రార్థన ఉండాలి. రెండవది, మొదటిది వాక్యం ఉండాలి, రెండవది ప్రార్థన ఉండాలి, మూడవది దహన బలి, బలియాగము కూడా ఉండాలి. ఈ 3 దేవాలయానికి అవసరం. దేవాలయానికి 3 అవసరం. దహన బలి అంటే ఏమిటో తెలిసిన? దేవుడు బలిని కోరువాడు కాడు, విరిగి నలిగిన హృదయమే దేవునికి ఇష్టమైన బలి. అది ఉందా మరి సంఘంలో? విరిగి నలిగిన హృదయము కలిగిన విశ్వాసులు ఎలా ఉంటారు? సర్దుకుపోతుంటారు, మీకు తెలుసా? సమాధానము కలిగి ఉంటారు, మీకు తెలిసిన? కోపతాపాలు ఉండవు. ఎందుకంటే విరిగి నలిగిన హృదయం అది. విరిగి నలిగిన హృదయమును దేవుడు అలక్ష్యము చేయడు. దేవునికి స్తోత్రము కలుగునుగాక. నీ దేవాలయము, నీ మందిరమును నీవు అలక్ష్యము చేస్తున్నావేమో కానీ నిజముగా నీలో విరిగి నలిగిన హృదయం ఉంటే దేవుడు నీ మందిరాన్ని, నీ దేహాన్ని ఆయన అలక్ష్యము చేయడు. ఇవాళ చాలామంది దేవునికి ఇవ్వవలసిన ప్రాధాన్యత ఇవ్వటం మానేశారు. అలక్ష్యం, అలక్ష్యం. ఏమి ఇస్తాంలే, ఏం చూస్తాడులే, ఏమి. చాలా పొరపాటు పడుతున్నారు క్రైస్తవులు. అందుకే రెండవ వాడును గూర్చి మాట్లాడుతూ వాడి హృదయములో ఏముండాలంట? దేవుని వాక్యము ఉండాలి. నమ్మిన వాడు ధన్యుడు. నమ్మినవాడు అనండి అందరూ. అమ్మినవాడు కాడు. యేసు ప్రభువుని ఒక ఆయన అమ్మేశాడు. చెప్పండి, ఎంతకు అమ్మాడు? 30 వెండి నాణెములకు అమ్మాడు. అంటే యేసు ప్రభు యొక్క ఖరీదెంత వాడి దృష్టిలో? అవునా? ఆయన వెలకట్టలేనంత ధనమును మన కొరకు ఇచ్చి
మీరు మీ సొత్తు కారు, మీరు వెలపట్టి కొనబడిన వారు అని చెప్పి క్రైస్తవ సంఘాన్ని తన విలువైన అమూల్యమైన రక్తము చేత కొన్నాడు ఆయన. వెలకట్టలేనంత రక్తం ఆయనది. దేవునికి స్తోత్రం. అలాంటి విలువైన రక్తము చేత ఆయన మనలను కొంటే ఈయనేం చేశాడో తెలిసిన? ఆయనకి విలువ కట్టాడు. ఎంతకి? 30 వెండి నాణెములకు. 30 వెండి నాణెములకు యేసు ప్రభువుని, గురువు గారిని అమ్మేసిన శిష్యుడు ఈయన. ఈ ఇస్కరియోతు యూద కరియోతు అనే ఒక గ్రామానికి చెందినటువంటి వాడు. మీకు తెలుసు కదా, యేసు ప్రభు వారి కాలములో ఒక గజ దొంగను జైల్లో పెట్టారు. వాడి పేరు బరబ్బా. బరబ్బాతో స్నేహము చేసిన వాడనమాట వీడు. ఎవడు? ఇస్కరియోతు యూద. బరబ్బా, ఇస్కరియోతు యూదాలు ఇద్దరు యేసు ప్రభు దగ్గరికి వెళతారు. బరబ్బా అంటాడు, ఓ యేసు, నీవు సామ్రాజ్య స్థాపన కోసమే ప్రయాసపడుతున్నావు, నేను సామ్రాజ్య స్థాపన కోసమే ప్రయాసపడుతున్నాం. ఎందుకంటే అప్పుడు వాళ్ళు రోమియుల పాలనలో బానిసలుగా ఉన్నారు యూదులు. కాబట్టి రోమా చెర నుండి మన ప్రజలను మనం రక్షించడానికి నేను ఒక గోండాగా తయారయ్యానంటాడు. వాడు రౌడీగా తయారైపోయాడు, దేశద్రోహిగా తయారైపోయాడు. ఎలాగైనా రోమియులను, రోమా చెరలో ఉన్న యూదులను రక్షించడానికి బరబ్బా దొంగగా మారిపోయాడు, గజ దొంగగా మారిపోయాడు. అప్పటికి యేసు ప్రభు వారు కూడా దేనికి వచ్చారంటే, వాళ్ళు అనుకున్నారు మెస్సియా వచ్చాడంటే దేనికి వచ్చినట్టు? మన రాజ్యము మనకి ఇస్తాడు, రోమియుల చేతిలో నుండి మన రాజు వచ్చి రోమా ప్రభుత్వము నుండి మనకు విమోచనిస్తాడు, విడుదలిస్తాడు, ఆయనే మా మెస్సియా అన్నారు వాళ్ళు. కానీ ఈ మెస్సియా ఏం చేశాడు? వాళ్ళు అనుకునే మెస్సియాగా లేడు, కనబడడం లేదు. అసలు మా మెస్సియా అంటే ఏమనుకున్నారండి? మేము ఎదురు చూసే రాజు ఎలా ఉంటాడో తెలుసునా? రోమియుల మీద యుద్ధం ప్రకటిస్తాడు, రోమా సైన్యములను నాశనము చేస్తాడు, రోమా పరిపాలన నుండి ఇదిగో మా యోధా జనాంగాన్ని రక్షిస్తాడు మా రాజు అని ఎదురు చూశారు వాళ్ళు. ఆ రాజు రానే వచ్చాడు. కానీ యేసు ప్రభువారు అంత దీనుడుగా వస్తాడని వారు అనుకోలే. అందుకే యేసు ప్రభువును యూదులు తృణీకరించారు. మా రాజు ఇలాగెందుకు ఉంటాయా బాబు? మా వంశానికి ఉన్న నీతి నిష్టమేంటనుకుంటున్నావు? నీలాగా ఏంటి? ఎవడు కనబడితే వాడింటికి వెళ్ళిపోతున్నావు, సుంకరుల ఇంటికి వెళ్ళిపోతున్నావు. చిచి, వాళ్ళు నడిచిన దారిలోనే మేము నడవము, నీవేంటయ్యా సుంకరుల ఇంటిలోనికి వెళ్ళిపోతున్నావు? తాగుబోతులతో స్నేహం చేస్తున్నావు, దయ్యాలు పట్టిన వారితో స్నేహం చేస్తున్నావు. మా రాజు ఇలా ఉండడు అని అనుకున్నారు యూదులు. ఒకానొకప్పుడు అడుగుతాడు, నీవు రాజువా అని ఒక ఆయన అడిగితే, నీవన్నట్టు నేను రాజుని, కానీ నా రాజ్యము ఈ లోక సంబంధమైన రాజ్యము కాదు. ఆ కాలంలో అది వారికి అర్థం కాలేదు. అవును, యేసు ప్రభువారు నిజముగా రాజే, ఆయనకు రాజులకే రాజు. కానీ ఆయన స్థాపించిన సామ్రాజ్యం ఆత్మ సంబంధమైన సామ్రాజ్యం. అది దేవునికి స్తోత్రం. వాళ్ళు భౌతికంగా చూశారు, మాకు రాజరికం వస్తుంది అని. వాళ్ళు అనుకున్నట్టుగా అది రాలా. పిల్లలరా, దేవుని యొక్క వాక్యమును శ్రద్ధగా మనము జాగ్రత్తగా వినగలిగితే, ఆలోచించగలిగితే, ఇశ్రాయేలీలకు రాజుగానే వచ్చాడు ఆయన, కానీ వారు అనుకున్నట్టుగా లేడు ఈయన. వారు అనుకున్నట్టుగా లేడు. బరబ్బాతో చేతులు కలిపినవాడు ఈ ఇస్కరియోతు యూద. బరబ్బా వచ్చి యేసుతో అడుగుతాడు, మనిద్దరము కలిస్తే రోమా చేతుల్లో ఉన్న మన జనాంగాన్ని మనము రక్షించుకోగలుగుతాం, రా మనిద్దరం ఏకమవుదాం అని అడుగుతాడు బరబ్బా. యేసు ప్రభువారు అన్నారు, బరబ్బా, అవసరమైతే నీ కొరకు నేను ప్రాణం పెడతాను, కానీ నీతో నేను చేతులు కలపననేశాడు.
అందుకే బరబ్బాను విడుదల చేశారు, కానీ యేసు ప్రభువును మాత్రం ఆ తర్వాత కాలంలో బరబ్బా కూడా పశ్చాత్తాపపడ్డాడని చరిత్రకారులు చెబుతారు. అయ్యో, నా కోసం నా స్థానములో నీవు చనిపోయావా ప్రభువా అని చెప్పి బరబ్బా పశ్చాత్తాప్తుడై మారు మనసు పొందాడంట. దేవునికి స్తోత్రము కలుగునుగా. అతనితో చేతులు కలిపిన వాడే ఇస్కరియోతు యోధా. బరబ్బాతో ఎప్పుడైతే ఆయన రాను అన్నాడో, ఈ బోధకుని యొక్క తీర్మానము, ఈ బోధకుని యొక్క భక్తి, ఇతని యొక్క విధి విధానాలు ఎంత అద్భుతంగా ఉన్నాయి. ఈయనతో వెళితే నేను బాగుపడతాననుకొని వచ్చేశాడు. వచ్చి రాగానే దేవుడు అతనికి మంచి స్థానం ఇచ్చాడు. ఇస్కరియోతు యోధా స్థానం ఏంటో తెలిసిన యేసు ప్రభు కాలంలో చెప్పండి. ఇస్కరియోతు యోధాకు దేవుడు ఏం అప్పగించాడు? పాపం మీరు కొన్ని చదువుతారు, కొన్ని చదవరేమో. ఇస్కరియోతు యోధాకు దేవుడు సంచినిచ్చాడండి. చర్చి యొక్క ధనమంతా ఎవరి దగ్గర ఉండేది? ఇస్కరియోతు యోధా దగ్గరే ఉండేది ధనము సంచి పట్టుకొని ఉండోడు. వాడికి ధనాశ పట్టుకుంది. ఇవ్వవలసిన వాడికే ఇచ్చాడు దేవుడు సంచి. అది పట్టుకున్నాడు. ఎంత దొంగతనం చేసేసేవాడు దేవుని ధనం. కానీ ఏంటి, చివరికి అదే ధనముతో మనస్సులోనికి అదే డబ్బు వచ్చేసింది. యేసు ప్రభువుని మీకు అప్పగిస్తాను, నాకు ఎంత ఇస్తారని అడిగాడు. అమ్మాడు. 30 వెండి నాణాలకు బేరం కుదుర్చుకున్నాడు. వెళ్ళాడు. వెనకాల సైన్యం తీసుకుని వెళ్ళాడు. రాణు వారిని తీసుకుని వెళ్ళాడు. యేసు ప్రభువు చూస్తుండగా ముద్దు పెట్టాడు. నేను ఎవరిని ముద్దు పెడతానో ఆయనే యేసు ప్రభు, మీరు బంధించండి అన్నాడు. ఇస్కరియోతు యోధా యేసుక్రీస్తుకు ముద్దు పెట్టాడు. సైనికులు వచ్చి ఆయన్ను బంధించేశారు 30 వెండి నాణ్యాలకి. అమ్మగా ఇస్కరియోతు యోధాకు వచ్చిన లాభమేంటి? ఇవాళ కూడా సమాజంలో యేసు ప్రభువుని అమ్ముతున్నారండి. మీకు తెలుసా? యేసు ప్రభు వారి పేరిట ఎన్ని కోట్ల వ్యాపారం జరుగుతుందో మీకు తెలుసా? అది అమ్మడం కాకపోతే మరి ఏమంటారు చెప్పండి? కొబ్బరి నూనెలు అమ్ముతారు, కర్చీఫ్లు అమ్ముతారు. ఎవడో ఇశ్రాయేలు దేశం వెళతాడు, అక్కడ నుండి ఏదో ఒలీవ కొమ్మలు అంటే ఇంత ముక్కలు తెస్తాడు సంచిలోనే. ఇంత ముక్కలు తీసుకొచ్చి మా ప్రాంతంలో తెస్తుంటారు. ఇవేంటయ్యా అంటే ఇది ఒలీవ చెట్టు మొక్కలు, ఇది మీ ఇంటిలో ఉంటే మంచిదా? అక్కడి నుండి మట్టిని తీసుకొస్తారు. ఇశ్రాయేలు దేశంలో ఉన్న మట్టిని తీసుకొస్తారు. అది కూడా చిన్న చిన్న ప్యాకెట్లు చేస్తారు. 400, 500. యోర్దాను నదిలో ఉన్న నీళ్లు తీసుకొస్తారు. అవి లీటర్లు, చిన్న లీటర్ల పెద్ద గ్లాసులతో అమ్మేస్తుంటారు. దీన్ని ఏమంటారు మీరు? దీనిని ఏమంటారు? వ్యాపారమేనా? మరి వాడేం చేశాడు? అమ్మాడు. ఇప్పుడు అదే జరుగుతుంది. అమ్మగా వాడికి వచ్చిన లాభం ఏంటో తెలుసునా? మరణం. తిన్నగా పోయాడు. పశ్చాత్తాపపడి యేసు దగ్గరకు వచ్చి అయ్యా నన్ను క్షమించు అనలేకపోయాడు. తిన్నంగా వెళ్ళి ఒక చెట్టుకు ఊరేసుకున్నాడు. కొండల మీదకి వెళ్ళి చెట్టుకు ఊరేసుకున్నాడు. ప్రపంచంలో ఇస్కరియోతు యోధా లాంటి మరణము ఎవడూ పొందలేదు. ఎందుకంటారా? ఆయన మరణం ఏమని రాయబడిందో తెలుసునా? చెట్టుకు ఉరేసుకున్నాడు. వాడు ఉరేసుకున్న ఆ చెట్టు, ఆ తాడు సరిగా లేదేమో, అది తెగిపోయింది. ఉరివేసుకున్న తాడు తెగిపోయింది. అక్కడ నుండి క్రిందన ఉన్న పెద్ద బండ మీద పడ్డాడు. పడి నడిమికి విరిగిన వాడై పేగులు బయటకు వచ్చేసాయి. నడుమునికి విరిగిపోయాడు. కడుపులో ఉన్న పేగులన్నీ చల్లా చెదురైపోయి చచ్చిపోయాడు ఇస్కరియోతు యోధా. అమ్మగా వాడికి వచ్చిన
లాభం అండి. యూదా, యేసు నమ్మావు కదా, గురువు గారు నమ్మావు కదా, నీకొచ్చిన లాభం ఏంటయ్యా అంటే మరణం. మరణం. కాబట్టి ఇక్కడ అమ్మినవాడు కాడు. ఎవడు ధన్యుడంట? చెప్పండి, 7వ వచనం చదవండి. యెహోవాను నమ్మిన వాడు ధన్యుడు. నమ్మినవాడు ధన్యుడు. వాడు కాలవల యోరను నాటబడిన చెట్టులా ఉంటాడు. కష్టము వచ్చినప్పుడు, శ్రమ వచ్చినప్పుడు భయపడడు. నిరంతరము పచ్చగా ఉంటాడు ఆ క్రైస్తవుడు. ఎవడంటే నమ్మినవాడు. అమ్మి చెడిపోయిన వారున్నారు కానీ క్రైస్తవ్యములో నమ్మి చెడిపోయిన వారు ఎవరు లేరు. స్తోత్రం చెబుతారా మీరు? నీ నమ్మకములో ఏదో తేడా ఉంటే నేను చెప్పలేను, కానీ నమ్మిన ఏ క్రైస్తవుడు కూడా చరిత్రలో పాడైపోయినట్టుగా, చెడిపోయినట్టుగా నేను చూడలేదు. నేనే కాదు, ఎవరూ చూడలేదు. నమ్మినవాడు చెడిపోడు. మీకు ఒక స్టోరీ చెబుతాను, జాగ్రత్తగా వినండి. ప్రతిరోజు కూడా 2 భిక్షగాళ్ళంట రాజుగారి దగ్గరికి వెళ్ళేవారంట. నమ్మినవాడు చెడిపోడు అనేది మీరు మైండ్లో ఉంచుకోండి. చెప్పండి, నమ్మినవాడు. ఇప్పుడు ఈ 2 భిక్షగాళ్ళు కూడా రోజు రాజుగారి దగ్గరికి వెళ్ళి, అందులో ఒకడేమో దేవుని నమ్మినవాడు, ఒక భిక్షగాడు. అందులో మరొక భిక్షగాడు రాజును నమ్మినవాడు. ముందుగా రాజును నమ్మినవాడు ఆ యొక్క రాజుగారి దగ్గరికి వెళ్ళేవాడు. వెళ్ళి చేతులు జోడించి, అయ్యా రాజానుగ్రహం, రాజానుగ్రహం, ఏమైనా ఉంటే పెట్టండి అంటే ఏదో ఆ రాజుకి కలిగింది పెట్టేవాడు. తర్వాత 2వ వాడు వెళ్ళేవాడు. వాడు దేవుని నమ్మినవాడు. అయ్యా దైవానుగ్రహం, ఏమంటున్నాడు వీణ? వాడేమన్నాడు? మొదటివాడు ఏమన్నాడు? రాజానుగ్రహం, రాజును నమ్మినాడు. 2వ వాడు దైవానుగ్రహం, దైవాన్ని నమ్మినవాడు. ఏదో రాజుకి కలిగింది ఇచ్చేవాడు. రాజుకి ఒకరోజు మనసులో ఏమనిపించిందంటే మంత్రి గారిని పిలిచి, ఏమో ఈ మంత్రి, మన దగ్గరికి రోజు 2 భిక్షగాళ్ళు వస్తున్నారు కదా, ప్రతిరోజు వస్తున్నారు, వాళ్ళు ఇంత దూరము కాళ్ళు ఇడ్చుకుంటూ రావడం అంత అవసరమా? వాళ్ళకి ఎలాగైనా గొప్పోళ్ళని చేసేయాలని ఆలోచన వచ్చింది మంత్రి, ఏమంటావు అని అడిగాడట రాజు. మంత్రి అన్నాడంట, అబ్బా రాజుగారు, నిజంగా ఎంత దయామయులండి మీరు, చేసేద్దాం సార్, నిజమే నాకు బాధ అనిపిస్తుంది. రోజు ఎంతండి వాళ్ళు కాళ్ళు ఇడ్చుకుంటూ వస్తారు మనం వేసే పైసా పరక కోసం, ఎలాగైనా వాళ్ళిద్దరినీ మనం ధనవంతుల్ని చేసేయాలి సార్ అన్నాడు. సరే, అందులో ఒకడు మనలను నమ్మినవాడు ఉన్నాడు, అంటే రాజును నమ్మినవాడు. మరొకడున్నాడు దైవాన్ని నమ్మినవాడు. సరే ఏం చేస్తాం సార్ అంటే ఈ రాజు అన్నాడు, ఒక పెద్ద గుమ్మడికాయ తీసుకురా అన్నాడు. పెద్ద గుమ్మడికాయ తీసుకొచ్చారు. ఆ పైనున్న మూటికి తీసి లోపల ఉన్న గుజురంతా తీసేసి బయటపడేసి, అందులోని మణులు, మాణిక్యాలు, బంగారు నాణ్యాలు, వజ్ర వైడూర్యాలు గుమ్మడికాయ నిండుగా పెట్టి యథావిధిగా దాని మీద ఆ మూటికి పెట్టేసి టేబుల్ మీద పెట్టాడు. ఆ గుమ్మడికాయ ఎవరి కోసం తెలిసినది? రాజుని నమ్మిన వాడి కొరకు. అప్పుడు మంత్రి అన్నాడు, సార్ మరి ఇంకొకడు వస్తున్నాడు, ఆ వాడు దేవుణ్ణి నమ్మాడులే, అయినా వాడికి కూడా ఏదో ఇద్దాం, వాడు మనల్ని నమ్మలేదుగా, వాడికి కూడా ఏదో ఇద్దామని వాడికి ఒక బియ్యం మూట తీసుకొచ్చి పక్కన పెట్టారు. మొదటోడు వచ్చాడు, రాజా రాజానుగ్రహం అన్నాడు. రావయ్యా రా, ఇదిగో ఇది పట్టుకుని పో, ఇది నీదే అన్నాడు. వాడు ఆ మొదటి భిక్షగాడు ఆ గుమ్మడికాయను భుజం మీద ఎత్తుకొని, చాలా బరువుగా ఉంది, మోసుకొని 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 ఊరవతలకి వెళ్ళి ఒక చెట్టు కింద కూర్చున్నాడు. ఈలోగా 2వ వాడు వచ్చాడు, రాజా దైవానుగ్రహం అన్నాడు. రావయ్యా, ఇదిగో ఇవి తీసుకుపో అన్నాడు. సంతోషంతో ఆ బియ్యం మూట పట్టుకొని వెళ్ళిపోయాడు. వాడు ఆ చెట్టు దగ్గర కూర్చున్నాడు. ఇద్దరు మాట్లాడుకుంటున్నారు, ఏరా
రాజుగారు నీకేమి ఇచ్చాడు రా అని అడిగాడట వాడు. మొదటోడు, రాజుగారు ఎంత దయామయుడురా, కడుపు నిండా తినడానికి నాకు ఇదిగోరా బియ్యం ఇచ్చాడురా, రాజు అంత మంచోడు అన్నాడట రెండోవాడు. మరి నీకేమిచ్చాడురా అని ఈ రెండోవాడు మొదటోడికి అడిగితే, ఇదిగోరా నేను ఇదేం చెయ్యనురా, ఇది ఏది గుమ్మడికాయ నేనేం చెయ్యనురా, అసలు రాజు బుద్ధి ఉన్నదిరా వాడికి, నువ్వు దేవుణ్ణి నమ్మినందుకే నీకు బియ్యం ఇచ్చాడురా, నేను రాజును నమ్ముకుంటూ నాకు గుమ్మడికాయ ఇస్తాడా, ఈ గుమ్మడికాయ నేను ఏం చేసుకోవాలరా, అరే నీకు దండం పెడతానురా, ఈ పూటకి నువ్వు ఈ గుమ్మడికాయ తీసుకొని ఆ బియ్యం నాకు ఇచ్చారా, మన ఇద్దరం ఫ్రెండ్స్ కదా అంటే పోనీలే అని చెప్పి బియ్యం అతనికి ఇచ్చేశాడు. గుమ్మడికాయ ఏమో దేవుణ్ణి నమ్మినోడు పట్టుకెళ్ళిపోయాడు. మీకు అర్థమైతే గట్టిగా చప్పట్లు కొట్టండి. ఇప్పుడు వీళ్ళిద్దరిలో ఎవరు ధనవంతుడు? ఎవరు ధనవంతుడు? దేవుని నమ్మిన వాడు చెడిపోడు. దేవునికి స్తోత్రము కలుగునుగాక. ఎక్కడైనా నీకు ఏదైనా లోటు ఉంటే చెప్పలేను, నీ విశ్వాసంలో లోటు ఉంటే చెప్పలేను, కానీ నువ్వు నిజమైన విశ్వాసిగా సాగినట్లయితే, నిజమైన నమ్మకస్తుడిగా నువ్వు సాగినట్లయితే దేవుడు నిన్నెప్పుడూ విడిచిపెట్టడు. దానికి ఇదే సాదృశ్యం. అందుకే రాజులను నమ్ముకొనుట కంటే యెహోవాను ఆశ్రయించుట మేలు. మనుషులను నమ్మొద్దు, రాజులను నమ్మొద్దు, యెహోవాను ఆశ్రయించుట మేలు. మేలు వచ్చినప్పుడు శాపగ్రస్తుడికి కనబడదు, కానీ దేవుని నమ్మిన ధన్యుడికి మాత్రము మేలు వచ్చినప్పుడు ఖచ్చితంగా కంటికి కనబడుతుంది. దేవునికి స్తోత్రము కలుగునుగాక. ఇప్పుడు ఎవరు ధన్యులు వీళ్ళిద్దరిలో? నమ్మినోడా అమ్మినోడా? నమ్మినవాడు ధన్యుడు. వీడు చెట్టు లాంటి వాడు. మొదటివాడు పొట్టయితే రెండవ వాడు చెట్టు. 11వ వచనం చదివి 3వ వాడిని గురించి మాట్లాడి ముగించుకుందాం. చూడండి, న్యాయ విరోధముగా ఆస్తి సంపాదించిన వాడు తాను పెట్టని గుడ్లను పొదుగు కౌజు పిట్టవలే ఉన్నాడు. సగము ప్రాయములో వాడు దానిని విడువవలసి వచ్చును. అట్టివాడు కడపట వాటిని విడుచుచు అవివేకిగా కనబడును. 3వ వాడు అవివేకి. మొదటివాడు శాపగ్రస్తుడు, రెండవ వాడు ధన్యుడు, 3వ వాడు అవివేకి. ఎవడి అవివేకి అంటే న్యాయ విరోధముగా ఆస్తిని సంపాదించిన వాడు. న్యాయ విరోధం అంటే న్యాయానికి విరోధమైనది ఏంటి? అన్యాయముగా ఆస్తిని సంపాదించిన వాడు అని అర్థం. వాడు ఎలాంటి వాడంట? తాను పెట్టని గుడ్లను పొదుగు కౌజు పిట్టను పోలి ఉన్నాడు. ఆ పిట్టను గురించి నేను ఫైనల్లో చెప్తాను. కౌజు పిట్టతో పోల్చబడ్డాడు. ఎవడు అంటే అన్యాయముగా ఆస్తిని సంపాదించిన వాడు. అంటే వాడి సంపాదనలో ఏమీ లేదు, న్యాయము లేదు. నేను చెబుతున్నాను, మీరు నిజంగా కష్టపడండి, ఎన్నటెన్నటికీ మీ కష్టార్జితం మీతోనే ఉంటుంది. ఒకవేళ అన్యాయముగా దేనినైనాను చివరకు 1 రూపాయి అయినా సరే అన్యాయముగా వచ్చిందా దాన్ని వెంటనే తిరిగి ఇచ్చేయి. అన్యాయపు సొమ్ము మీద ఏనాడు నీవు ఆశపడవద్దు. ఎందుకంటే అది నీ దగ్గర ఉండదు. వచ్చినప్పుడు తాత్కాలికంగా చాలా బాగుంటుంది. ఎందుకు? అన్యాయముగా వచ్చింది, కష్టపడకుండా వచ్చింది. కానీ ఒక దినాన ఏం జరుగుతుందో తెలిసిన? దానికి పెట్టతో ఎందుకు పోల్చాడో తెలిసిన? పెట్టకు ఒక లక్షణం ఉంది, ఎగిరే లక్షణం ఉంది. నీ దగ్గర ఉన్న అన్యాయమైన డబ్బైనా ఆస్తి అయినా ఏదైనా ఒకరోజు నీకు చెప్పకుండా ఎగిరిపోయి వెళ్ళిపోద్ది. అది దాని అర్థం. అక్కడ
ధనవంతుడైన జక్కయ్య ఇంటికి యేసు ప్రభువారు వచ్చారు. ప్రభువేమీ మాట్లాడడం వల్ల ప్రభువును చూస్తూ ఉన్నాడు. జక్కయ్యలో పరివర్తన కలుగుతుంది, జక్కయ్యలో మారు మనస్సు కలుగుతుంది. ఏమంటున్నాడో తెలుసునా? ప్రభువా, నేనెవని యొద్ద అయినను అన్యాయముగా అన్నాడు. అక్కడ నేను ఎవని యొద్ద అయినను అన్యాయముగా దేనినైనను ఒకవేళ తీసుకున్నట్లయితే 4 అంతలు వాళ్ళకి చెల్లించేస్తానన్నాడు. స్తోత్రం చెప్పండి. ఇది ధర్మశాస్త్రం ప్రకారము, పాత నిబంధన ప్రకారము ఎవరిదైనా ఒక ఎద్దు కానీ గాడిదని కానీ నువ్వు చంపేసావే అనుకో, నీ వలన అది చచ్చిందనుకో, అతనికి ఎన్ని ఇవ్వాలో తెలిసినా నీవు 4 గాడిదలు ఇవ్వాలా, ఎద్దు అయితే 4 ఎడ్లను ఇవ్వాలి ఆయనకి. అది ధర్మశాస్త్రం యొక్క న్యాయం, సుప్రీంకోర్టు న్యాయం అది. ఆ కాలంలో ధర్మశాస్త్రమే. ఎవరి దగ్గరైనా నేను అన్యాయముగా తీసుకుంటే వాళ్ళకు 4 అంతలు ఇస్తానన్నాడు. రెండవది అన్నాడు, నా ఆస్తిలో ఏమన్నాడండి? నా ఆస్తిలో సగభాగం ఇచ్చేస్తానన్నాడు. నేను అనుకుంటున్నాను వంటగదిలో ఉన్న జక్కయ్య పెళ్ళము ఢామ్మని వెనక్కి పడిపోయి ఉంటుంది. ఓరి దుర్మార్గుడా, ఎంత సంపాదించావు, మన కొరకు కాదా, ఇతరులకు ఇచ్చేస్తావా? ఒకవేళ భార్య ఉందో లేదో తెలియదు, ఉంటే పడిపోద్ది ఆవిడ. సగభాగం ఇచ్చేస్తావా? మనమేమి తింటాంరా? ఆ అన్యాయంగా వచ్చిన దానికేమో 4 అంతలు చెల్లిస్తావా? ఇంకేముంటుంది? యేసు ప్రభువు కూడా అడుగుంటాడు, జక్కయ్య మరి అన్నీ నువ్వు ఇచ్చిస్తే మరి నీకేముంటుందయ్యా, నీకేముంటుంది? అప్పుడు జక్కయ్య అన్నాడు, నీ ఉన్నావు కదా, నీ ఉంటే నాకు చాలు. దేవునికి స్తోత్రము కలుగునుగాక. జక్కయ్య హృదయం అలా మార్చబడింది. అక్కడ యేసు ప్రభువారు ఏం చెప్పలేదు, ఆయన ఇంటికి మాత్రం వెళ్ళాడు. ఆయన ఎక్కువ మాట్లాడినట్లుగా కూడా లేదు. ఫస్ట్లోనే అన్నాడు, నీతో నేను ఉండాల్సి ఉంది అన్నాడు, అంతే. ఆ తర్వాత యేసు ప్రభువారు మాట్లాడలే, ఇక మాటలన్నీ జక్కయ్యే పలుకుతున్నాడు. అన్యాయముగా దేనినైనను ఎవరి దగ్గరనైనను నీవు తీసుకున్నావా, కౌజు పెట్టను పోలి ఉన్నావని అర్థం. న్యాయమైన సంపాదన అయితేనే నీ దగ్గర నిలబడుతుంది, అన్యాయమైనదైతే అస్సలు నీ దగ్గర నిలబడదు. ఈవెన్ రూపాయి అయినా సరే, రూపాయే కదా సార్ ఏంటి ఆ మాత్రం దానికి అనుకోమాకండి. నీది కానప్పుడు అది రావాలని ఆశపడొద్దు, తీసుకోవాలని ఆశపడొద్దు, అది అన్యాయం. నీ కష్టమైతే చెప్పు, నీ చెమటోడ్చి కష్టపడ్డావా, అది నీ దగ్గరే నిలబడుతుంది. ఎన్ని సంవత్సరాలైనా నిలబడుతుంది, ఎందుకంటే అది నీ కష్టార్జితం. నువ్వు కష్టపడకుండా అన్యాయముగా సంపాదించావా, ఎక్కువ రోజులు నీ దగ్గర అది ఉండదు. హబక్కూకు రాసిన గ్రంథం 2వ అధ్యాయం 6వ వచనము చదవండి. 6, 9, 10. రెండు 6 తమది కాని దానిని ఆక్రమించి అభివృద్ధి నొందిన వానికి, చూసారా, నీది కాని దానికి ఆక్రమించి, అది నీది కాదు అయినా నీవు దానిని ఆక్రమించావు. అలా ఆక్రమించి దురాక్రమణతో అభివృద్ధి చెందాలనుకుంటున్నావా, నీకు శ్రమ. 9వ వచనం చదువమ్మా. ఇదిగో తనకు అపాయము రాకుండానట్లు తన నివాస స్థలమును బలపరుచుకొని తన ఇంటి వారి కొరకు అన్యాయముగా, తన ఇంటి వారి కొరకు అన్యాయముగా లాభము సంపాదించిన వానికి. అర్థమవుతుందమ్మా? ఎవడు ఎలాగపోతే నాకేం, ఎవడ పేకైనా తీసేద్దాం, నేను నా పెళ్ళం నా పిల్లలు బాగుంటే చాలు. అన్యాయం. నేను బాగుంటే చాలు. తన ఇంటి వారి కొరకు అన్యాయముగా
ఆస్తిని సంపాదించువాడికి శ్రమ. 10వ వచనం చదవము. చేయుచు నీ మీద నీవే నేరస్థాపన చేసి ఉన్నావు. అవమానము తెచ్చి ఉన్నావు. గోడలలోని రాళ్ళు మొర్రపెట్టుచున్నవి, దూలములు వాటికి. ఇప్పుడు నా వైపు అందరూ చూడండి. ఒక అన్యాయస్తుడైన ఇంజనీర్ ఉన్నాడు, నేను ఎరుగుదును. మా ఊరే గవర్నమెంట్ ఇంజనీర్. బ్రిడ్జీలు కడుతుండేవాడు. ఆ బ్రిడ్జీలు కట్టడానికి రాళ్ళు, ఇటుకలు, ఇసుక, సిమెంటు, ఐరన్ వచ్చేది. 100 బస్తాలు సిమెంటు ఒక లారీ మీద వస్తే 70 బస్తాలు మాత్రమే వాడేవాడు. 30 బస్తాలు తన ఇంటిని కట్టుకోవడానికి వాడేవాడు. రాళ్ళు కూడా అంతే, ఐరన్ అంతే, ఇటుకలైనా దేనినైనా అలాగే వాడుకుండేవాడు. చాలా అద్భుతమైనటువంటి ఇంద్రభవనం అంటారే, అలాంటి ఇల్లు కట్టేశాడు. ఒకరోజు రాత్రి ఆ ఇంటిలో శబ్దాలు వినబడుతున్నాయంట. ఏమిటా శబ్దాలు అంటే ఇప్పుడు చదువమ్మా. గోడలలోని రాళ్ళు మొరపెడుచున్నాయి, దూలములు వాటికి ప్రత్యుత్తరం ఇచ్చుచున్నాయి. గోడలలో ఉన్న రాళ్ళు ఏమని మొరపెడుతున్నాయి? అయ్యా, ఈ దుర్మార్గుడు అన్యాయముగా మాకు తీసుకొచ్చి సిమెంటు, ఇసుకలో మమ్మల్ని బంధించేశాడు. మేము కదలలేకపోతున్నాం. ఇది అన్యాయముగా మమ్మల్ని కట్టాడయ్యా అని అవేడుస్తుంటే, ఆ ప్రక్కనే ఉన్న వుడ్ ఉంటుంది కదా, దూలాలు ఉంటాయి కదా, ద్వారబంధాలు ఉంటాయి కదా, చెక్కలు ఉంటాయి కదా, తలుపులు ఉంటాయి కదా, అవి కూడా ఏడుస్తున్నాయి. గోడలలోని రాళ్ళు ఏడుస్తుంటే ఆ రాళ్లకు సమాధానం చెబుతున్నాయంట వుడ్డు, లోపల ఉన్న తలుపులు, చెక్కలు, ద్వారాలు. నిన్నే కాదే, మమ్మను కూడా అలాగే తీసుకొచ్చి బంధించేశాడు ఇక్కడ అని ఒకదానికొకటి మాట్లాడుకుంటున్నాయి. నీకు తెలుసునా, నీవు అన్యాయముగా ఇల్లు కడుతున్నావేమో, అన్యాయముగా ఇతరుల దగ్గర నువ్వు ఆశిస్తూ తీసుకుంటున్నావేమో. ఒక రోజున అవి నీ మీద దాడి చేస్తాయి, మనశ్శాంతి లేకుండా చేసేస్తాయి. చివరకు నీవు కట్టిన ఇల్లు నీకు కాకుండా పోతుంది. అన్యాయముతో, సొమ్ముతో ఆటలాడకండి. అంత తమాషాతో ఆషామాషి కాదది. శ్రమన్నాడు దేవుడు, శ్రమన్నాడు. కాబట్టి వాడిని మనము పిట్ట అందాం. ఎవడిని? అన్యాయముగా ఆస్తిని సంపాదించిన వాడిని ఏం పేరు పెడదాం మనం? పిట్ట అందాం. మొదటివాడు పొట్టు, రెండవ వాడు చెట్టు, మూడవ వాడు సరిపోయిందిగా. పొట్టు, చెట్టు, పెట్ట. ఒకవేళ ఈ ప్రసంగం అంతా మీకు గుర్తు లేకపోయినా ఈ 3 గుర్తుంచుకోండి, సరిపోద్ది. చెప్పండి. పొట్టు, చెట్టు, పెట్ట. ఏ పెట్ట? కౌజు పెట్ట. చూశారు ఎప్పుడైనా మీరు? చూడలా? మీరు చూడలేదు, చూసామంటున్నారు. నేను ఏకంగా తినేశాను. అమలాపురంలో చల్లపల్లి ప్రసాదరావు గారు, ఎన్వి ప్రసాద్ గారు అని ఒక ఆయన ఉంటారు, పాస్టర్ గారు. ఆయనేమో, అన్న మధ్యాహ్నం కౌజు పెట్ట తెస్తాను అన్నాడు. నేను ఎప్పుడు కోడి పెట్టలు తిన్నాను, నేను కౌజు పెట్టలు ఎప్పుడు తినలేదురా బాయ్. సరేలే, బాగుంటుందంటే బాగుంటుందన్నా ఇక్కడ అన్నాడు వాడు. సరే తే అన్నాను. 3-4 పాస్టర్లు ఉన్నాం. అది ఏం లేదు, కాళ్ళు, తలకాయ అన్నీ ఉన్నాయి, ఏం తీయరు. ఆ పెట్టని అలాగే వండుతారంట. ఇలాగే కాల్చేసి వండేస్తారు. జస్ట్ పిడికిలు అంత ఉంటుంది అంతే. కాళ్ళులాగే ఉన్నాయి, ముక్కులాగే ఉంది, అంటే మామూలుగానే ఉంది. కాల్చేసి డైరెక్ట్గా మసాలా పెట్టి వండుతారట. అద్భుతమైన టేస్ట్. లొట్టలు వేసుకుని మరీ 2 తిన్నాను నేను. కౌజు పిట్టతో దేవుడు ఎందుకు పోల్చాడో తెలుసునా? సగప్రాయములో వాడు దానిని, చదవండి,
విడవవలసి వచ్చును. దేనిని? అన్యాయపు సొమ్ముని విడిచిపెట్టేయవలసి వస్తుంది. అది నీ దగ్గర ఉండమన్నా ఉండదు. దేవునికి స్తోత్రము కలుగును గాక. అందుకే దేవుడు దానిని ఒక పక్షితో పోల్చాడు. అన్యాయపు సొమ్ము నీ దగ్గర ఉండదు. ఏదో ఒక రోజున దానికి రెక్కలు వస్తాయి. దానికి రెక్కలైనా వస్తాయి, నీకు జబ్బులైనా వస్తాయి. మొత్తం మీద నువ్వు దాచుకున్నదంతా బీరువాలో ఉండదు, బయటికి ఎగిరిపోద్ది. అన్యాయం అంటే అంత ఈజీగా ఉందా? అన్యాయపు సొమ్ము అంతగా సంపాదిస్తారా? కౌసు పెట్టను పోలి ఉన్నాడు. అందుకే పెట్టను పోలి ఉన్నాడు అనడానికి కారణం ఏంటంటే అది ఉండదు. దానికి ఏదో ఒక రోజున ఏమొస్తాయి? రెక్కలు వస్తాయి. నీవు దాచుకున్న డబ్బే కానీ మరొకటి కానీ. ఇప్పుడు చాలామంది ఎవరిదైనా ఒక వస్తువు తెచ్చేస్తారమ్మా అంటే, మీరు అలాంటి వారు కారు, నేను చెప్తున్నాను మామూలుగా. ఆ వస్తువు తెస్తారు, తెచ్చిన వస్తువు తిరిగి ఇవ్వరు. అదేమి నైజమో కొంతమందికి. మహిళలు మహారాణులు వాళ్ళు ఏదో మర్చిపోతారులే, మర్చిపోతే ఈ వస్తువు మనది అయిపోద్దులే అని. ఇప్పుడు చెప్పండి, ఇది న్యాయమా అన్యాయమా? కొద్దిగా చెప్పండి రా. మరి ఎరువు తెచ్చిన వస్తువు తిరిగి ఇవ్వాలా మర్యాదగా? ఎవరు ఒక పలుగో పారో ఏదో తెచ్చావు, ఇచ్చేయాలిగా. అవసరానికి తెచ్చాము, తిరిగి ఇచ్చేయాలిగా. ఇవ్వము. వాళ్ళు ఎప్పుడో వస్తే, అరే రే రే వదినా మరిచిపోయాను వదినా, సారీ. నువ్వు మరిచిపోలేదు, అది ఉంచేద్దామని కాజేద్దామని ప్లాన్ చేసావు నువ్వు. ఎంత అన్యాయము. ఒకసారి నేను తెనాలి వెళుతున్నానండి మీటింగ్స్కి. నేను టెక్కల్లో రాత్రి ఏసీ సర్వీసులు ఉంటాయి మాకు, నేను ఎక్కుతాను. తెల్లవారి 6 గంటలకి విజయవాడ బస్టాండ్లో దిగుతాం. వినండి, జాగ్రత్తగా వినండి. రాత్రంతా ప్రయాణం కదా, దిగిన వెంటనే కొంచెం మొహం కడిగేసుకొని టిఫిన్ చేసేసి వెళ్ళిపోదాం. అక్కడ నుండి మరొక బస్సు ఎక్కాలి. నేను టిఫిన్ చేసి వెళ్ళిపోదామని చెప్పి నేను ఆ టిఫిన్ కొట్టుకు వెళ్ళాను. ఒక క్యాంటీన్ ఉంటుంది విజయవాడ బస్టాండ్లో. ఆ క్యాంటీన్కి వెళ్ళి నాకు మామూలుగా ఒక 2 ఇడ్లీ 1 పూరి అయితే నాకు టిఫిన్ ఇనఫ్. తెల్లవారి వెళ్ళాను, ఆయనకు డబ్బులు ఇచ్చాను. 2 పూరీలు 2 ఇడ్లీలు 1 పూరి ఇవ్వయ్యా అంటే ఆయన నాకు ఒక చీటీ ఇచ్చాడు డబ్బులు తీసుకొని. ఆ చీటీ తీసుకెళ్ళి పక్కన ఇస్తే దానికి వాడు టిఫిన్ ఇస్తాడు మనకి. అక్కడ సిస్టమ్ అది. సరే, నేను ఆ చీటీ పట్టుకొని షాపుకి వెళ్ళాను. పక్కనే వెళితే ఆయన ఏం చేశాడో తెలిసిన, 2 ఇడ్లీలు 2 పూరీలు వేసాడు. నేను ఎంతకు డబ్బులు ఇచ్చాను? 2 ఇడ్లీ 1 పూరీకి ఇచ్చాను. వాడేం చేశాడు? 2 ఇడ్లీ 2 పూరీ ఇచ్చాడు. నేను నీతిమంతుడనైతే, యథార్థవంతుడనైతే ఇప్పుడు ఏం చెయ్యాలి? ఇవ్వలా. ఇవ్వలేదు సరికదా. నేనేమనుకుంటున్నాను, నా ఫీలింగ్స్. వాడేలాంటి పూరీలు ఎంతమంది దగ్గర డబ్బులు కాజేస్తాడో. దేవుడు నా బాధని చూసి నా సేవను మెచ్చుకొని నాకు ఉచితంగా 1 పూరి ఇచ్చినాడని నాకు నేను సముదాయించుకుంటున్నాను. అంటే దేవుడు కూడా నీవు అన్యాయస్తుని చేసావు. 1 పూరీకి 2 ఇడ్లీకి డబ్బులు ఇచ్చి 2 పూరీలు 2 ఇడ్లీలు తీసుకోవడం న్యాయమా అన్యాయమా? కొంచెం గట్టిగా చెప్పండి. పూరీ కదండి, ఆ మాత్రం పూరీ కోసం కూడా అన్యాయాలా? నో. న్యాయం న్యాయమే, అన్యాయం అన్యాయమే. తినేశాను, ఏమి ఎరగనట్టుగా మూతికి అడిగేశాను. సూట్ కేసు పట్టుకొని తెనాలి బస్ స్టాప్ ఉంటుంది, అక్కడికి వెళ్ళిపోతున్నాను నేను. అక్కడ చాలా బిజీగా ఉంది వ్యవహారం అంతాను. నేను సూట్ కేసు పట్టుకుని వెళ్ళిపోతుంటే ఆగో అనే శబ్దం వచ్చింది. మీరు నమ్మరు, నాకు ప్యాంటు షర్టు 2 తడిసిపోయినాయి. అంటే వాడే వెనకాల వచ్చేసి, ఒరే బడుద్దాయ్
నువ్వు 2 ఇడ్లీకి 1 పూరీకి డబ్బులు ఇచ్చినావు, ఇంకొక పూరి అదనంగా తినేసావు, డబ్బులు ఇయ్యని అడగడానికి వస్తున్నాడు ఏమో అన్న ఫీలింగ్, నాకు భయం. పరువు పోదండి. పైగా పాస్టర్ని చుట్టూ చూశాను, ఎవడూ లేడు అక్కడ. అయినా నాది ఎక్కడో శ్రీకాకుళం జిల్లా టెక్కలి, విజయవాడలో ఎవడు నాకు తెలిసిన వాడు ఉంటాడు. ఇప్పుడంటే బోల్డ్ మంది స్నేహితులు, కానీ ఎవడు తెలిసిన ఉంటుంది. చుట్టూ చూస్తే ఎవడు లేడు. నడిచి అలా వెళ్ళిపోతున్నాను. ఆగరా అని మరొక శబ్దం. మళ్ళీ గుండెలు దడేలమంటున్నాయి. చుట్టూ చూస్తున్నాను, ఎవడి కర్మాను వాడు వెళ్ళిపోతున్నాడు. ఎవడబ్బా నన్ను పిలిచింది? ఆ ప్రక్కని కూర్చోడానికి టేబుల్స్ ఉంటాయి కదా, బెంచీలు లాంటివి, అక్కడ కూర్చున్నాను. కూర్చుంటే ఎవరబ్బా నన్ను పిలిచింది అని నేను అనుకుంటుంటే నా మనస్సాక్షే నాతో మాట్లాడుతుంది. అక్కడ ఎవరో లేరు, నా మనస్సాక్షి నాతో మాట్లాడుతుంది. అదే దేవుని తరపున మనిషికి దేవుడిచ్చినటువంటి తీర్పరి. దేవునికి స్తోత్రము కలుగునుగాక. నా మనస్సాక్షి నాతో మాట్లాడుతుంది. ఏమనో తెలుసునా? అక్కడ నువ్వు చేసిన పని చాలా తప్పురా అబ్బాయి, నువ్వు అన్యాయముగా వాడి దగ్గర 1 పూరి తినేసావురా, మర్యాదగా నువ్వు వెళ్ళి డబ్బులు ఇచ్చే అంటుంది నా మనస్సాక్షి. చచ్చినట్టు వెనక్కి తిరిగాను. తిన్నంగా వెళ్ళి 10 రూపాయలే పూరి, ఏమి 100,000 కాదు, 10 అయినా రూపాయినా డబ్బేగా. అన్యాయమే. తిన్నంగా వెళ్ళి అబ్బాయి ఇదిగో ఈ 10 రూపాయలు తీసుకో అన్నాను నేను. వాడికి అర్థం కావడం లేదు. ఏంటి సార్, ఏం కావాలి మీకు? కడుపు చింపుకుంటే కాలు మీద పడుతుంది. అవన్నీ ఇంక మరి స్టోరీ అంత ఎందుకులే. ఆయన దేవుడు పిచ్చోళ్ళగా ఉన్నాడని ఆయన అనుకోండి, నేను తిన్నగా వెళ్ళిపోయాను. బస్సులో ఆలోచిస్తున్నాను తెనాలి వెళుతుండగా, ఆహా దేవా నువ్వెంత గొప్పవాడు. నీ దాసుడు ఒక చిన్న 10 రూపాయలకి అన్యాయం చేయడానికి నెట్టుకుంటే అది తప్పురా అని నన్ను గద్దించావు చూడు, నువ్వు గొప్ప దేవుడు అయ్యా. దేవునికి స్తోత్రము కలుగునుగాక. ఆ బుద్ధి నీకు ఉండకూడదురా, నువ్వు సేవకుడివి. తెనాలిలో ఆ రోజు అదే సాక్ష్యం. పిల్లలారా ఇలా జరిగింది ఈరోజు నా జీవితంలో అన్నాను. అన్యాయం పనికిరాదు. అన్యాయపు ధనము కోసం పరిగెత్తుకుని వెళ్ళి కుష్ఠరోగులుగా మారిపోయిన వారు ఉన్నారు బైబిల్లో. గెహాజీ ఏమయ్యాడమ్మా? తనది కాని దానిని ఆశించి కుష్ఠరోగం తెచ్చుకున్నాడు. అతనికైనా ఇంకందరికన్నా? తన ఇంటి వారందరికీ కుష్ఠరోగం తెచ్చుకున్నాడు. ఈ కౌజుపెట్ట యొక్క స్థితి ఏమిటంటే, తాను పెట్టని గుడ్లను పొదుగు కౌజుపెట్ట. ఎక్కడైనా తనకి గుడ్లు కనబడతాయి. గుడ్లు కనబడిన వెంటనే ఆ గుడ్ల మీదకి వెళ్ళిపోద్ది. చుట్టూ చూస్తుంది, కాళ్ళతో మట్టినంతా గుడ్ల మీదకి తీసుకుని వచ్చి అక్కడ కూర్చుండిపోద్ది దాని మీద. ఏమని? ఇవి నావే. కానీ నిజానికి దానివే అవి కాదు. ఏవో గుడ్లు కనబడ్డాయి, ఎవరివో గుడ్లు కనబడ్డాయి. ఆ గుడ్ల మీద కూర్చుంటుంది, పొదగడం ప్రారంభిస్తుంది. కొన్ని దినాలు అయిన తర్వాత, పొదిగిన తర్వాత ఆ గుడ్లలో నుండి పాము పిల్లలు బయటకు వస్తాయి. అంటే ఇప్పుడు అవి ఏ గుడ్లు అవి కదా? పాము గుడ్ల మీద ఎప్పుడైతే పొదిగిందో పాము పిల్లలు బయటకు వచ్చి తన రెక్కలలోనికి, తన శరీరం అంతటికీ పాము పిల్లలు వెళ్ళిపోయి రక్తమును త్రాగి పీల్చి పిండి చేసి చంపేస్తాయి దాన్ని. కౌజుపెట్ట జీవితం అలా అంతమవుతుంది. అలా చచ్చిపోద్ది కౌజుపెట్ట. అందుకే ఆ పిట్టతో పోల్చాడు. పొరపాటును ఎవరి దగ్గరైనా ఏదైనా అలాంటి మీ జీవితాల్లో ఉంటే ఇప్పుడు గుర్తు చేస్తే మర్యాదగా క్షమాపణ చెప్పి ఇచ్చేయండి. అది కష్టంలే అన్న, ఇంకేదైనా చెప్పు. మరి నువ్వు అంత డైరెక్ట్గా ఇచ్చామంటే పరువు పోదు. మా ఊరు దగ్గర నరసన్నపేట అని ఒక ఊరు ఉంటుంది. ఆ ఊరిలో ఒక పెళ్లి జరుగుతుంది.
ఆ పెళ్ళికి తాళి కట్టేటప్పుడు అది ఒక కొబ్బరికాయ మీద ఆ తాళి బొట్టు పెడతారు. పెట్టి అందరూ దాన్ని ఇలా టచ్ చేస్తుంటారు, అక్షంతలు వేస్తుంటారు. ఇలాగ సడన్గా కరెంటు ఆరిపోయేసరికి ఏ అమ్మ దగ్గరికి వెళ్ళి ఆ కొబ్బరికాయ ఆగిందో ఆ అమ్మ అలాగ అందుకుని కరెంటు వచ్చిన 10 నిమిషాలకి కొబ్బరి బొండం మీద ఏమి లేదు, తాళిబొట్లేదు. మరి ఎవరు తీసి ఉంటారు? కరెంట్ ఆరినప్పుడు ఎవరి ముందుకైతే వెళ్ళిందో ఆమె తీసింది. ఇచ్చిందా? ఇవ్వదు. అనొచ్చో అనకూడదు తెలియదు, కానీ ఆవిడ గారి తాలిబొట్టు తెగిపోయినంతవరకు ఎవరు ఆవిడ తాలిబొట్టు తెగిపోవడం అంటే తెలిసిన వాళ్ళ ఆయన. మరి అది కొంతమందికి బుద్ధి రాదు. అన్యాయముగా సంపాదించి సొమ్ము తినడం అంటే ఎంత సరదాయో, కానీ మంచిది కాదు సుమా. ఇచ్చేయి. మా ప్రాంతంలో ఈ బండ్ల మీద కాయగూరలు వస్తుంటాయి. మీకు వస్తాయా? ట్రాలీ బండ్లు ఉంటాయి కదమ్మా. ట్రాలీ బండ్ల మీద కాయగూరలు అని అమ్ముకొని వస్తుంటారు కదా. వస్తుంటే వాడు పాపం ప్రతి ఇంటి ముందు ఆగుతాడు. వాడు ఆగేటప్పుడు అమ్మలక్కలందరూ వస్తారు. మా ఊర్లో ఒక ఆమె ఎంత టాలెంటెడ్ అంటే మామూలు టాలెంటెడ్ కాదు, అపర చాణుక్యురాలు. కాయగూరలకు వస్తుంది సంచి పట్టుకొని. వంకాయలెంత, బీరకాయలెంత, బెండకాయలెంత అంటే వాడు ఎంతో చెబుతాడు. అంతే అంతే, నీకు ఇష్టమైతే కొను, లేకపోతే మానేయి. వెంటనే దాని మీద చేతులు ఎడుతుంది. ఏరా ఇది వంకాయ ఏంట్రా, ఇది వంకాయ పుట్టుకు పుట్టిందా, వంకాయలు ఇలాగే ఉంటాయా అని 2 వంకాయలు అటు ఇటు చూడడం, అటు ఇసిరేయడం. బీరకాయలు చూడడం, అటు ఇసిరేయడం. బెండకాయలు చూడడం, అటు ఇసిరేయడం. అసలు ఇవి అసలు కాయగూరల పుట్టుకు పుట్టాయిరా. అదేంటో ఆవిడ అంతా అక్కడ ఎలా నటన తెలుసా? అబ్బో, వీళ్ళకి మించిన నటులు లేరండి. సినిమా యాక్టర్లు అనుకుంటాం, కానీ వీళ్ళు పెద్ద యాక్టర్లు. మొత్తం అన్నీ తీసుకుంటుంది, విసిరేస్తుంది. అటు ఇటు అన్నీ విసిరేస్తుంది. కొన్ని సంచిలో పడేస్తుంది. ఆడు గాబరాలో ఉంటాడు. అయితే ఒక 1/4 కేజీ బెండకాయలు అయ్యి, ఏం కూరగాయలు తెచ్చావు? 1/4 కేజీ బెండకాయలు లోపల వేసుకుంటుంది. వాడు వెళ్ళిపోయిన తర్వాత విసిరినవన్నీ ఏరుకొని తీసుకెళ్ళిపోతుంది. ఏవైతే బాగులేవని విసిరేసిందో బయటికి, అవన్నీ ఏరుకొని ఇంటికి తీసుకెళ్ళిపోతుంది. ఒక 2 కేజీలు అయిపోతాయి అవి. ఇది న్యాయమా అన్యాయమా? కొంచెం చెప్పండి రా. ఒకవేళ మీలో అలాంటి బుద్ధి ఉంటే క్షమాపణ అడగండి దేవుని దగ్గర. నేను మీకోసం చెప్పలేదు సుమా. అలాంటి వాళ్ళు ఉన్నారు, గొప్ప టాలెంటెడ్ పర్సన్స్ వాళ్ళు. మొదటివాడు పొట్టు లాంటి వాడు, 2వ వాడు చెట్టు, 3వ వాడు పిట్ట. ప్రార్థన చేసుకుందాం. తలలు వంచండి, ప్రార్థన చేసుకుందాం. అందరూ తలలు వంచండి, ప్రార్థనలో ఉందాం.